మీ అందరికీ తెలుసు వాళ్ళ కుకట్పల్లి హౌసింగ్ బోర్డులో అనేక మంది ఇళ్ళు కట్టుకుని ఇళ్ళకి డబ్బులు కట్టి వాళ్ళకి రిజిస్ట్రేషన్ అవ్వక ఎంతో మనోవేదన పడుతూ ఉన్నారు. మీ అందరికీ తెలిసి వాళ్ళు మన 630 LIG ఫ్లాట్స్ మీరు చూసినట్టయితే మీ అందరికీ తెలుసు. అట్లాగే వాళ్ళకి తెలియదు ఏమన్నా 270 సంపూర్ణ అపార్ట్మెంట్స్ వాళ్ళది కూడా అదే ప్రాబ్లం. అట్లాగే మంజీరా మాల్యాన్ కాలం మంజీరా ట్రింటిటీ కానీ వాళ్ళలో కూడా రిజిస్ట్రేషన్స్ కాక ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే మన హిందూ ప్రాజెక్ట్స్ పేరుకు గొప్ప ఇళ్ళు, పెద్ద ఇళ్ళు, పెద్ద అపార్ట్మెంట్స్, హైరేజ్ అపార్ట్మెంట్స్ ఇంట్లో ఉంటున్నారు కానీ ఆ ఇల్లు నీదా నాదా ఎవరికి తెలియని పరిస్థితి. వీళ్ళందరి ద్వారా ఒక రిప్రజెంటేషన్ తీసుకుని ఈ మధ్యనే మా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కలిసి మొత్తం ఇక్కడ ఉన్న వ్యవహారాలు ఇవన్నా ప్రజలు ఎంతో మనోవేదనకు గురవుతూ ఉన్నారు. ఒకప్పుడు ముఖ్యమంత్రి గారు ఎంపీగా ఉన్నప్పుడు వాళ్ళందరికీ కూడా ఆలోచన చేస్తామని చెప్పి వారు మాట ఇచ్చిన సంగతులు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని పరిష్కరించాలని చెప్పి ఆలోచన చేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కలిసి తద్వారా ఆ MD చైర్మన్ గౌతమ్ గారితో కూడా సంప్రదించి వీటన్నిటికీ పరిష్కారం చూపించాలని చెప్పి కూడా ఈ లెటర్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఆల్రెడీ హై లెవెల్ కమిటీ పనిచేస్తూ ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా అతి త్వరలోనే వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయ్యి వాళ్ళ మనోవేద నుంచి బయటకు వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ మరి చర్యలు తీసుకుంటుందని చెప్పి కూడా మరి ఈ ఎమ్మెల్యేని అడుగుతున్నా, నువ్వే కదా ఎమ్మెల్యే, నీదే కదా ప్రభుత్వం, 10 ఏళ్లలో ఈ పని ఎందుకు చేయలేకపోయామని కూడా నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఇది వాస్తవం కాదా? 630 LIG ఫ్లాట్లు ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ ఎందుకు కాలే? ఏమై ఉంటుంది రీజన్? ఒక ఎమ్మెల్యేగా ఇవాళ కూడా నువ్వే ఎమ్మెల్యే, ఏం చేసినావు, ఏం పీకినావు అని చెప్పి నేను అడుగుతున్నా. ఇవాళ 630 కనీసం ప్రాపర్టీ ట్యాక్స్ కట్టుకుంటున్నారు వాళ్ళు. ఏం పీకావు 10 ఏళ్లలో? నువ్వు తలుచుకుంటే అయ్యేది కదా ఇది. కేటీఆరే కదా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి, నువ్వు ఆయనకి అనుమ శిష్యువే కదా. నువ్వు ఎంత ఫండ్ కావాలంటే తెచ్చుకున్నానని చెప్తున్నావు కదా. ఏది కావాలంటే చేసుకోకుండా లేదా 90% అభివృద్ధి చేశానని చెప్తున్నావు కదా. కనీసం మానవత్వం లేదా నీకు? చిన్న ఫ్యామిలీలే LIGలు, EWSలు ఎందుకు చేయలేకపోయావు మాధవరం కృష్ణారావు అని అడుగుతున్నా నేను. కూకట్పల్లి న్యూస్, మనమిక్కడ, మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకొస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి.